టైం బాగాలేదంటే చిన్నోడు మాణిక్యవేలు రాయితో మాట్లాడు. జనగణమన చెప్పట్లే, భరతమాతకి జై చెప్పట్లే, వందే మాత్రం చెప్పట్లే. ఆ తినే దాంట్లో ఊస్తున్నారు, అమ్మలాంటి ఆవును కోస్తున్నారు, నీ కూతుర్ని పట్టుకు లేస్తున్నారు. అయినా నువ్వు ఇంకా బయ్య అంటావేంట, కుయ్య నీ నోట్లో ఇది వెయ్య. అన్ని మతాలు సమానం, అన్ని మతాలు సమానం అని మాట్లాడటం చాలా బాగుంటుంది, కానీ అన్ని మతాలు సమానం కాదండి. నేను మొహమాటం లేకుండా చెబుతా. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వాడిని నెగ్గాడు అంటున్నారు, కానీ ఒక్క ఓటు తక్కువ వచ్చిన వాడిని నెగ్గాడు అంటలేదు కదా. మరి 130 కోట్ల జనం ఉన్న దేశంలో 100 కోట్ల జనాభా ఉన్న హిందూ మతమే పెద్ద మతం అవుతుంది కదండి. అన్ని మతాలు సమానమైన ఎలా అంటారండి? హిందూ మతమే గొప్ప, హిందూ మతమే ఎక్కువ, సందేహమే లేదు అందులో. అందుకే నిజానికి దీనికి హిందూ మతము కాదు దీని పేరు. ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడినా అది పొరపాటు. దీని పేరు హిందూ మతము కానే కాదు, సనాతన ధర్మము. సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ. అన్నిటికన్నా ముందున్నాయని నువ్వు వేడి చెప్తావో చెప్పు, దానికన్నా ముందు ఆయన ఉన్నాడు.